ఎవరు మేడం మీరు సడన్గా వచ్చి టీ కలుపుతున్నారు? టీ తాగుతావా? తీసుకో. బాగుంది బ్రదర్. టీ ఎక్కడ తీసారు? స్పెషల్ టీ 20 రూపాయలు, ఇద్దరికి కలిపి 40 రూపాయలు. ఇవ్వు. లాక్డౌన్ కదా, క్యాష్ లేదు. ఈసారి టీతో అడ్జస్ట్ అయిపో. సరిపెట్టుకుంటా. ఈ టీతో పాటు వేడిగా పడకుండా ఉంటే బాగుంటుంది కదా. ఏంటో ఎంత వేడిగా ఉంది? నువ్వే కదా వేడిగా కావాలన్నావు. వేడిగా ఉంటే తింటే ఎలా కదా. ఏ జీక, వేడిగా ఉంటే ఏ దరిద్రం దొరికినా తింటావా? ఏంటమ్మా అంత మందిగా చెప్పారు? మరి కళ్ళు ముందే దరిద్రాన్ని జుట్టు నుంచి తీసిస్తే ఆవు రావడానికి తింటున్నా. ఈ బండు పిల్లి గోలేంటి? స్టూడియోలో టీ తెచ్చామని కొంచెం శుభ్రంగా ఉండమని చెప్పు. బొమ్మ నుంచి పడతీసాడు నా చేతిలో పెడితే ఇవి నాకు బుద్ధి లేదా అని తెలుస్తుంది. ఈ స్టూడియోలో మన ముగ్గురు తప్పించి వేరే వాళ్ళు ఉండే ఛాన్స్ లేదు. పిచ్చోళ్ళ మాట్లాడతాడు నా పక్కనే. పడతారేంటి? ఇక్కడికి వచ్చిన నాకు టీ ఇచ్చాడయ్యా. వాడు చూడటానికి గజల్ లాగా ఉన్నాయా? ఎందుకే టార్చ్ ఆపేసావా? ముందు రాజీ ఇదేంటను బాత్రూంలో తలవాలకు నేడుస్తుందని చెప్పి ఆ అమ్మాయి क्या गटी आशा राबे వీడేవాడు నీ స్టూడియోలో కూర్చొని వేరే చేస్తున్నాడు. పాత నో అడ్డమైన వాళ్ళు వచ్చి నా స్టూడియోలో పడ్డారండి. ఇదిగో వీడే ఎంతగా టీచింది. సేమ్ నీలాగే ఉన్నాడు చూడు. కాదు సార్, వీడికి నాకు సంబంధమే లేదు. అయ్యో ఈ టార్చర్ పెడుతున్నాయి. అయ్యో మీరేంటి సార్ పైన ఎలా తిప్పుతున్నారు? ఇలా ఇవ్వండి, కింద ఎవరైనా ఉంటాడేమో చూద్దాం. వాడికి నేనేమన్యాయం చేశాను సార్? కొట్టరాని చోట కొట్టి పగల కొట్టాడు. అయ్యో లీకైపోయింది సార్. షిట్ కాదు, టాయిలెట్. సార్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్. నిన్న రాత్రి రికార్డింగ్ థియేటర్లో ఒక చిన్న ప్రాబ్లం జరిగింది సార్. మందు స్మార్ట్ అవుతా సార్? ఏం చెప్తున్నారు సార్? చూస్తాను సార్, ఇప్పుడే చూస్తాను. సరే సార్. ప్రముఖ సంగీత దర్శకుడు సిద్ధార్థ రమణి కార్ యాక్సిడెంట్లో మరణం. యాక్సిడెంట్లో చనిపోయింది. స్టూడియోలో పిల్లలు తిరుగుతున్నారా? అయితే సిద్ధార్థ్ కూడా తగ్గిపోయాను. వెలుగులో ఉండేవాడు చీకటి చూసి భయపడతాడు. నేను చీకట్లో బ్రతికేవాడిని.
కదా. ఎవరు రాసుంటారు ఇదంతా?